ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా చైనాలో స్ప్రెడ్ అయ్యే వైరస్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోస్ని చాలామంది చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ అనేది కొత్తగా వచ్చింది కాదు. ఈ వైరస్ని 20 years బ్యాకే ఐడెంటిఫై చేశారు, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. మరి ఈ వైరస్కి ట్రీట్మెంట్ ఉందా? దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఏదీ లేదు. చాలా వరకు ట్రీట్మెంట్ లేకుండానే నార్మల్గా జలుబులా వచ్చి దానికదే తగ్గిపోతుంది. వాటర్, రెస్ట్ అండ్ హెల్తీ డైట్ తీసుకుంటే సరిపోతుంది. మరికొందరిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్ రాసిన మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. అండ్ చాలా తక్కువ మందిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం పడుతుంది. తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఈ వైరస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడైనా మీకు అర్థమైంది కదా ఇది సీరియస్ డిసీజా కాదా అని. సో అందుకోసమే ఈ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని చూసి ప్యానిక్ అవ్వకండి. ఇప్పటికే మీ ఫ్యామిలీలో చాలా మంది దీని గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి.